జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాల దగ్గరలో ఉంది. ఆయన ఒక పరిపాలన విధానం మీకు ఏ విధంగా బాగుంది? ఆయన అభివృద్ధి అనే దాంట్లో వచ్చేసరికి అభివృద్ధి అనేది ఏమి చేయలేదన్న, శూన్యం. ఇంకా సంక్షేమ పథకాలు అంటే కనుక వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప మనకంటూ ఏది వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చిందండి మనకి మిగతా పేదలకు అందింది అయ్యింది ఇయ్యిందని అయితే కనుక అన్ని చెప్పడాలు అవాస్తవం. మరొకటి చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ యాక్సిడెంట్ల వల్ల దాదాపు ఒక కాన్స్టెన్సీకి ఒక దానికి వచ్చేసరికి చాలా వరకు యాక్సిడెంట్లు చనిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు రోడ్లు బాగోక. ఇంకా ఫ్లైఓవర్ వచ్చేసరికి మేము టీడీపీ గవర్నమెంట్లో 70% 80% కంప్లైంట్ చేసింది, వాళ్ళు 30% కంప్లైంట్ చేసి మేమే చేసాం అభివృద్ధి అని వాళ్ళు చెప్పుకోవడం మరీ సిగ్గుసేటు. ఇంకోటి చూస్తే అమరావతి పక్కనే ఉంది, అమరావతిని కూడా డెవలప్ చేయలేక 3 రాజధానులు ఆట ఆడేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అన్నింటినీ మేము రాబోయే కాలంలో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బటన్ నొక్కి కొన్ని లక్షల కోట్లు సంక్షేమానికి ఇచ్చానంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? ఎవరికి ఇచ్చారమ్మా? సగం మందికి కారు ఉన్న వాళ్ళకే పడేది లేదు. కరెంటు బిల్లు ఆటోమేటిక్ గాల్లే పెంచేసి కరెంటు బిల్లు అన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక చిన్న చితక కారణాలు చెప్పి పేదలకు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందకుండా వాళ్ళనే కూనీ చేసేసి ఆ డబ్బులు కూడా అయినా సొంత అకౌంట్లకి తరలించుకొని మాకంటూ పేదలకంటూ ఏది అవకాశాలు కల్పించట్లేదు. అది ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే 2024లో ప్రతి ఒక్క పేదలకి పెద్దందారులు కానీ కూడా మొన్న కొటేషన్లు రాస్తున్నాడు. అవన్నీ అవాస్తవాలు, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే 2024 ఎలక్షన్లో ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. తమ్ముడు, 2024లో అదే అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? 2024లో టీడీపీ అధికారంలోకి రావాలి. వస్తేనే మనకు అభివృద్ధి జరిగిద్ది, పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. మంచి ఆఖరికి మద్యం తాగే వాళ్ళకి కూడా మీరు చూస్తున్నారన్న, మద్యం తాగే వాళ్ళు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే బ్రాండ్లు అవన్నీ బ్రాండ్లు తప్ప పేదలకి మంచి బ్రాండ్లు కూడా రావట్లేదని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే పేదలకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం అన్న. తమ్ముడు, అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి అది నెరవేర్చారా? ఇప్పుడు దాకా మాకు కాదన్నా, మీకే తెలియాలి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అసలు ఇప్పుడు దాకా ఒక జాబ్ క్యాలెండర్ కాదు కదా. ఆ ఐటీ మినిస్టర్ ఉన్నాడు, గుడ్డు పెట్టిద్ది పిల్లలు వచ్చింది, గుడ్డు పెట్టిద్ది పిల్లలు వచ్చింది. ఆ పిల్ల ఈ 2024 కూడా రాదని మా ఉద్దేశం. రాబోయే 2000 మళ్ళీ గెలిపించినా కానీ ఈ 5 సంవత్సరాలకు మళ్ళీ గెలిచినా కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ఆ పిల్ల బయటకు వచ్చేది ఉండదని కూడా మేము తెలియదు. అన్న, జగన్ గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. ఈ యొక్క కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి నేనే చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓదర కొడుతున్నారు. అందులో ఎంత నిజం? ఆయన పుడతమే అబద్ధాలు దాన్ని చేసేది ఏమీ లేదు. ఆయన అధిష్టానికి వదిలేసాము. అది నిన్న ఏం జరిగిందో ఇవ్వాలి తెలుసుకుంటే ప్రజలు మొత్తం తెలుసుకుంటే చాలా మంచిది. అది ఇప్పుడు నేను అంతా చేసి ఎంత చేసిన గొప్పలు చెప్పుకుంటా 199% ప్రతి సభలో అవసరం వెళ్ళి కొట్టుకుంటావు. నువ్వు చేసిన నీకు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ప్రతి ఓడి చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అది ఈ రోజున. అది అన్న, ఎమ్మెల్యేలని అదేవిధంగా ఇన్ఛార్జీలుగా ఎందుకు మారుస్తున్నాడు? భయం వేసిందండి. అతను భయపడుతున్నాడు. అతను అదే భయం లేకుండా స్థానం నిలబడి చెప్పబడి చేపించేవాడు కాదు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో జరిగేది అది. అతను చేసింది వరగబెట్టింది ఏమీ లేదు. ఏదో అధికారం కోసం కావాలని తప్పపడుతుంది తప్ప రెండోది ఏమీ లేదు. ఎన్నికలుగా సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్తున్నారు. ఇది ఎంతవరకు? పందులో నిలిచేవాడు ప్రతి ఓడు సిద్ధపడతాడు. దానికి ఎవడు కాదన్న దానికి అతను ఒపీనియన్ అతనికి వదిలేయాలి. అదండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా కుటుంబాలు తీర్చింది చంద్రబాబు నాయుడే అంటున్నారు. కానీ షర్మిల మాట్లాడుతూ మా అన్న వాళ్ళే మా కుటుంబం విడిపోయింది అంట. ఈ రెండింటిలో ఏది? కుటుంబ సమస్యలు ప్రతి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండదు. మరి మంది మీద బురద చల్లుతాం ఎందుకు? అంత అవసరం కాదు కదా. అదే కొడాలని మాట్లాడుతూ జగన్ గారు చంద్రబాబు నాయుడు ఒక 420 అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా? అతను ఆత్మసాక్షిగా మనసుగా ఆలోచించుకోమని చెప్పండి. ఎవడు 420 అతనే తెలుసుకోవచ్చు. అతను పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, చేసింది ఎక్కడ. ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకుని మాట్లాడమనండి. అంతకాడ చేసేది ఏమి లేదు. 2024లో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? 120 సీట్లతో చంద్రబాబు జనసేనతో పార్టీ కూడడం జరిగిందండి. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ ఇస్తారు, ప్యాకేజీ కోసమే చంద్రబాబుతో చాలా జతకట్టాడు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అయ్యో, నేను మంచివాడిని అయితే ఎత్తరవాడి మీద బుద్రజాలను కదా. అది ఆయన విజ్ఞతగా వదిలేయాలి మనం. అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకు మంచి జరిగిందన్నా లేదంటే రాష్ట్ర అభివృద్ధి జరిగిందన్నా కేవలం నా పాలనలోనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఎందుకని ఆయన అలా చెప్పుకున్నారు?
అదంతా మాటలు చెప్పటం వరకే కానీ చేతల్లో ఏమీ లేదు. చేసేదంతా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా చెప్పేదే పైకి షోయింగ్ చేస్తూ ఉంటాడు. జరిగే మొత్తం అన్ని అబద్ధాలే జరిగేది. ఒక్కడు కూడా మంచి పని చేయట్లేదు. నీళ్ళు పోలవరం చూస్తే పోలవరం నీళ్ళు అని ఒక కాలం అని చేస్తున్నాడు. అది ఏమి పని పూర్తి కాలేదు. ఇదిగో ఈ నెలలో చేస్తా, ఈ నెలలో అయిపోద్ది, ఈ నెలలో అయిపోద్ది అన్నాడు. అది అవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండి చేయాల్సినవి ఏది ఒక్కడు కూడా జరగలేదు. అదేవిధంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలవరం అనేది దేశాన్ని కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు కానీ రాష్ట్రానికి సంబంధం లేదు అంటున్నారు. ఇది అదంతా ఇదంతా బూటకమే. ఒక్కటి కూడా నిజం లేదు. చెప్పటం వరకే కానీ చేతల్లో ఏమీ లేదు. ఆయన ఊరికే డ్యాన్సులు వేయడానికి పనికొస్తాడు కానీ ఆ పోలవరంలో ఏం పని చేస్తున్నారో ఏంటని ఆ డ్యామేజీ దగ్గరికి వెళ్ళి చూసే పాపం లేడు. ఏది ఒక్క పని పూర్తి కూడా చేయలేదు. 72% చంద్రబాబు గారు ఉమామహేశ్వరరావు గారు ఉన్నప్పుడు చేసింది పని. ఈ లోపల 1% కూడా పని పూర్తి అయ్యేది లేదు. ఇంకేం చేస్తారు? లక్షల కోట్లు నేను బటన్ నొక్కేసాను కాబట్టి ఈసారి ఫ్యాన్ మీదే బటన్ నొక్కండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూస్తున్నారు? బటన్ నొక్కితే ఏమైపోద్ది అంటే బటన్ నొక్కితే కొంతవరకు మేలు జరిగిద్ది కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకుండా ఎట్ట జరిగిద్ది? నిరుద్యోగ విద్యార్థులు ఎంతమంది బలైపోతున్నారు. ఒక కంపెనీ ఆయన తీసుకొచ్చాడా? ఉన్న కంపెనీలే పోగొట్టేశాడు. ఒక కంపెనీ కూడా లేదు. ఎంతమంది నిరుద్యోగతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, అదేవిధంగా మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు ఆ యొక్క కార్యక్రమం చేశారు? అంత మాట చెప్పడం వరకే చెప్పాడు. ఇంతవరకు 1 సంవత్సరం కూడా అది పూర్తి చేసింది లేదు. దానికి ఇంకా ఎదురు చూస్తూనే ఉండారు యువకులు. వచ్చిన కంపెనీలు కూడా పర్సంటేజీ కావాలంటే వచ్చే కంపెనీలు కూడా పోగొట్టాడు. ఇంకేం జరిగిద్ది అభివృద్ధి? కియా అనేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పేసి వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం? ఎంత పచ్చి అబద్ధము. వచ్చింది చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చాడు. అది తీసుకురాబట్టి వేల మందికి దాంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే చాలా వరకు రన్నింగ్ జరుగుతూ ఉంది. 2024 కూడా అధికారం మళ్ళీ నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అదంతా ఉత్త భ్రమే. ఆ భ్రమలో పడి అట్నే జనం కూడా అనుకుంటున్నారు. జనం అన్నీ తెలుసుకున్నారు. అదేం జరగదు. 2024లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలందరూ శుభ్రంగా సంతోషంగా ఉంటారు. కంపెనీలు వస్తాయి. అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వం సహకరిస్తుంది. 2024 చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రికి ఎందుకు కావాలి? రాష్ట్రానికి ఎందుకు కావాలంటే నిరుపేదలకి ఉద్యోగాలు కావాలన్నా కంపెనీలు తీసుకొస్తాడు. కాలువలు అవి బాగుపడాలన్నా చంద్రబాబు గారే కావాలి. మంచి భవిష్యత్తుకి కావాలంటే మహిళలకి రక్షణ లేదు. మహిళలకు రక్షణ అది కావాలంటే బాబు గారే రావాలి. అన్ని విధాలుగా సహకరించేది చంద్రబాబు నాయుడు గారే. ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి సస్యశ్యామలం అయ్యిద్ది.